హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకేఆర్ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక 10 టాప్ క్వాలిటీ పుంజులను అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కోడి పుంజును కూడా సేల్కి పెట్టడం అయితే జరిగింది. అలాగే ఈ పుంజులన్నీ కూడా మంచి క్వాలిటీ లైన్ కలిగిన బ్రీడర్కి వచ్చినటువంటి మీరు చూస్తున్న ఈ పుంజు రంగు వచ్చేసి కాకినెమలి అండి, గట్టి కాకినెమలి. దీని వయసు విషయానికి వస్తే 2 సంవత్సరాలు ఉంటుందండి. అలాగే దీని హైట్ వచ్చేసి 22-22.5 లోపు అయితే ఉంటుందండి. దీని బరువు వచ్చేసి 3.5 నుంచి 4.5 మధ్యలో అయితే ఉంటుందండి. అలాగే మంచి డబుల్ బాడీ కలిగిన పుంజండి, మంచి క్వాలిటీ లైన్ పుంజండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి, టైంపాస్ మాత్రం కాల్ చేయకండి. అలాగే దీని గురించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మెసేజ్లో కామెంట్ చేయండి, నేను మీకైతే రిప్లై అయితే ఇస్తానండి. ఇంకా ఈ పుంజు రంగు వచ్చేసి కక్కిరాయ అండి, తెల్ల కక్కిరాయ అండి, గుల్ల రంగులో అయితే ఉంటుందండి. దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే 2 సంవత్సరాలు అయితే ఉంటుందండి. దీని బరువు చూసుకున్నట్లయితే 3.5-4 లోపు ఉంటుందండి. దీని హైట్ విషయానికి వస్తే 22.5 నుంచి 23 లోపు అయితే ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. కాల్ చేసి దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి. అలాగే దీని గురించి ఇంకేమైనా తప్పని వీడియో కానివ్వండి, దీని ఫొటోస్ కానివ్వండి, మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు రిప్లై అయితే వస్తుంది తప్పకుండా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి. అలాగే ప్రతి ఒక్క కోడి పుంజు కూడా మంచి క్వాలిటీలో పుంజేనండి. మంచి వాటి తండ్రి కూడా మంచి లైన్ అండి. పెద్ద పెద్ద సభల్లో ఆడి వచ్చిన పుంజుకొచ్చిన పుంజులండి ఇవన్నీ కూడా. అదేవిధంగా మీరు చూస్తున్న ఈ పుంజు రంగు వచ్చేసి ఎర్ర కక్కిరాయ అండి. చాలా మంచి కోడి అండి ఇదైతే. దీని షఫ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. దీని వయసు వచ్చేసి 23-24 నెలలు అయితే ఉంటుందండి. అలాగే దీని బరువు చూసుకున్నట్టయితే 4.5 నుంచి 5 కేజీల వరకు అయితే ఉంటుందండి. హైట్ వచ్చేసి 23-23.5 మధ్యలో ఉంటుందండి. దీని యొక్క బాడీ చూసుకుంటే ఫుట్బాల్ షేప్లో ఉంటుందండి. మంచి షఫ్లింగ్ ఉంటుందండి. చాలా యాక్టివ్గా ఉంటుంది కోడిపిల్ల వచ్చేసి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు అబ్జర్వ్ చేయండి, కోడి ఎలా ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు బాగా చూసి మీకు నచ్చింది అనుకుంటే రేట్లు అయితే ప్రతి ఒక్కదాన్ని కూడా 30 నుంచి 35 వరకు అయితే ఉంటాయండి. అవి మేము పెట్టగలమనుకుంటేనే మీరు కాల్ చేసి వాటి గురించి అయితే తెలుసుకోండి. ఇంకా ఈ పుంజు రంగు వచ్చేసి తెల్లకట్టు అబ్రాస్ అండి. అంటే కొంతమంది తెల్ల కక్కిరాయ అంటున్నారు, అలాగే పెంగళాయ అని కూడా అంటున్నారు. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా దీని వయసు వచ్చేసి 23-24 ఆ మధ్యలోనే ఉంటుందండి. దీని బరువు చూసుకున్నట్లయితే 3 నుంచి 3.5 లోపల ఉంటుందండి. దీని హైట్ వచ్చేసి 22.5-23 అయితే ఉంటుందండి. ఇంకా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చాను కదండి, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి దీని గురించి తెలుసుకోండి. మీరు చూసే ప్రతి ఒక్కదాని కాస్ట్ కూడా 30 నుంచి 35 వేల వరకు అయితే ఉంటాయండి. ఎవరికైనా ఆ రేట్లు పెట్టగలమనుకుంటేనే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, సరదాకి మాత్రం కాల్ చేయకండి. అలాగే ప్రతి ఒక్క పుంజు కూడా 23-24-25 మధ్యలోనే ఉంటుందండి వయసు వచ్చేసి. వాటి యొక్క బరువు వచ్చేసి 3 నుంచి 3.5, 4-4.5 మధ్యలోనే అయితే ఉంటాయండి. వాటి యొక్క హైట్ చూసుకున్నట్లయితే 22.5 నుంచి 23.5 మధ్యలోనే ఉంటాయండి. అలాగే ప్రతి ఒక్కదాని కాస్ట్ విషయానికి వస్తే 30 నుంచి 35 వేలుగా చెప్పడం అయితే జరిగిందండి. కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా ఒక 4-5 పుంజులు ఉంటాయండి, వాటిని కూడా చూసేయండి. ప్రతిదాని బరువు, హైటు, వయసు కూడా ఇలానే ఉంటుందండి. చూసి బాగా అబ్జర్వ్ చేయండి. పుంజు ఏదైనా నచ్చితే మీకు దాని యొక్క స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను కదండి, దానికి ఫోటో అయితే పంపించేసి దాని యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మీరు ఆ రేట్లో ఈ కాస్ట్ పెట్టగలం ఈ పుంజుకి అనుకుంటేనే కాల్ చేయండి. టైంపాస్కి సరదాకి మాత్రం కాల్ చేయకండి. ఇంకా వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేసి స్క్రోల్ చేస్తే హైప్ అని ఉంటుందండి, ఒక హైప్ అయితే ఇచ్చేయండి. అలాగే ఈ 10 పుంజులలో మీకు ఏ పుంజు అయితే బాగా నచ్చిందో, ఏ బర్డ్ అయితే నీకు బాగా సూపర్ మంచిగా ఉంది అనిపించిందో దాని గురించి అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.